నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బియ్యం కార్డులలో మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియ. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 16 అర్జీలు. డీలర్లతో సరుకులు పంపిణీ నిర్ణయం హర్షణీయం. రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు దివి లీలా మాధవరావు. శ్రీ శివాజీ స్మారక సమితి తెనాలి మరియు హిందూ చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ సమర్పించు జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ డిజిటల్ నాటక ప్రదర్శన నిర్వహించనున్నారు. 25వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మే 1వ తేదీ నుండి ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా జూన్ 8వ తేదీ చేపట్టిన శోభాయాత్ర విజయవంతం అయ్యేందుకు చారిత్రక నాటకం జయహో ఛత్రపతి శివాజీ మహారాజును డిజిటల్ టెక్నాలజీతో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ నాటక ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరారు. రేపు 25వ తారీఖు ఆదివారం కవి కళాక్షేత్రంలో సాయంత్రం 5:30 శివాజీ మహారాజ్ది నాటక ప్రదర్శన చేస్తున్నాం. దానిలో అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా పాల్గొని వారి కుటుంబాలతో సహా వచ్చి ఆ నాటకాన్ని తిలకించి పెద్దలు, చిన్న పిల్లలు, యువకులు అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా పొందాలని కోరుకుంటున్నాం. 5వ తారీఖు శివాజీ మహారాజ్ది శోభాయాత్ర ఉంది. దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా మన హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదంగా చేయవలసిందిగా కోరుతున్నాం. సమావేశంలో హిందూ చైతన్య వేదిక గుంటూరు జిల్లా సహా సంయోజక్ కారంపూడి రమాదేవి, బీజేపీ నాయకులు కావూరి శ్రీనివాసరావు, హిందూ ధార్మిక యోజన సంఘం అధ్యక్షులు డికే మారుతి శంకర్, విశ్వ హిందూ పరిషత్ సహా కార్యదర్శి నందికంటి రామాంజనేయులు, తెనాలి నగర సంయోజక్ తాడేపల్లి నాగరాజు, శేఖర్మూర్తి, మహేష్, బెల్లంకొండ రామ్మోహన్ రావు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో తెనాలి హిందూ చైతన్య వేదిక వారు ఎల్లుండు అనగా 25/5/2025 తెనాలి పట్టణంలోని రామకృష్ణ కళాక్షేత్రంలో సాయంత్రం 5 గంటలకు జయహో శ్రీ ఛత్రపతి మహారాజు అనే ఒక అద్భుతమైన నాటకాన్ని డిజిటల్ టెక్నాలజీ సహాయంతో దీన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి తెనాలి హిందూ చైతన్య వేదిక మరియు హిందూ బంధువులందరూ కూడా దీనికి సహకారాలు అందించారు. ఈ యొక్క అవకాశాన్ని తెనాలి పుర ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఈ యొక్క నాటకాన్ని తిలకించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పట్టాభిషేకం వచ్చే నెల అనగా జూన్ 8వ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం సందర్భంగా సాయంత్రం ఆ రోజు 4:30 మన తెనాలి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుంచి మన శివాజీ చౌక్ వరకు హిందూ బంధువుల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 25వ తారీఖున రామకృష్ణ కళాక్షేత్రంలో జైహో ఛత్రపతి శివాజీ మహారాజ్ డిజిటల్ టెక్నాలజీతో నాటక ప్రదర్శన నిర్వహించబోతున్నారు. కనుక హిందూ బంధువులందరూ విచ్చేసి ఆ నాటక ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే వచ్చే నెల 8వ తారీఖున శివాజీ మహారాజు పట్టాభిషేకం కారణంగా ఆ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఆ ర్యాలీని మన తెనాలి మార్కెట్ యార్డ్ నుంచి ర్యాలీగా వచ్చి శివాజీ చౌక్ వరకు మనం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న కేబీఎస్ అండ్ కేవైఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. కావేటి యలమందరావు మెమోరియల్ కావేటి వేణుగోపాల్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా జరుగుతున్న ఈ పోటీలలో శుక్రవారం కేబీఎస్ సూపర్ కింగ్స్ డామినేటర్స్ కేబీఎస్
గుంటూరు మిర్చ్ కేబీఎస్, కింగ్ లైన్స్ టీంలు తలపడగా డామినేటర్స్ మరియు గుంటూరు మిర్చ్ టీంలు విజయం సాధించాయి. ఉత్తమ ప్రతిభ కనపరిచిన డామినేటర్స్ టీం క్రీడాకారుడు పి రాజేష్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ప్రముఖ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో గత 2 రోజుల నుండి కావేటి యలమందరావు గారి స్మారక క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క టోర్నమెంట్స్ నిర్వహణ అనేది ఆయన స్మరణను గుర్తు తెచ్చుకోవడానికి ఆయన కుమారుడైనటువంటి కావేటి యలమందరావు కావేటి వేణుగోపాల్, అదేవిధంగా కోల అశోక్ కుమార్ గారు, ఇంకా ఆయన అభిమానులంతా కూడా ఈ యొక్క టోర్నమెంట్స్ గత 10 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క టోర్నమెంట్స్లో మరి ఈ రోజున సూపర్ కింగ్స్, డామినేటర్స్ అనేది 2 టీములు తలపడ్డాయి. వాటిల్లో డామినేటర్స్ అనేటువంటి యొక్క టీము గెలుపొందడం జరిగింది. అందులో ఉన్నటువంటి రాజేష్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Good shot. Good shot. Manigaru beat gap. చక్కటి బ్యాటింగ్ మళ్ళీ బ్యాటింగ్ ప్రవేశన. కేబీఎస్ అండ్ కేవైఆర్ కావేటి యలమందరావు గారి స్మారకంగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది గత 10 సంవత్సరాల నుంచి. ఈరోజు 2వ మ్యాచ్ జరుగుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా పట్టు రాజేష్ గారు ఎన్నికవడం జరిగింది. వాళ్ళకి బహుమతి అందించడం కూడా జరిగింది. కృష్ణపల్లి సంఘంలో యూత్ని ఎంకరేజ్ చేయడానికి, క్రీడా పూర్తిని నింపడానికి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తామని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరిన్ని టీములు కూడా వచ్చేలా క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నాం రాష్ట్ర కమిటీ ద్వారా కూడా. ఈ టీంని నిర్వహిస్తున్న కేబీఎస్ అండ్ కేవైఆర్ టీంకి, కావేటి వేణుగోపాల్కి, తెనాలి యూత్కి ఇచ్చేసిన టీములందరికీ కూడా శుభాభినందనలు తెలియపరుస్తాం. తెనాలికి చెందిన సీనియర్ న్యాయవాది మారవతు వెంకట సాంబశివరావును 11వ జిల్లా అదనపు కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తూ తెనాలికి చెందిన సీనియర్ న్యాయవాది మారవతు వెంకట సాంబశివరావును 11వ జిల్లా అదనపు కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా శుక్రవారం ఆయన తన పదవి బాధ్యతను స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు, పలువురు న్యాయవాదులు ఆయనకు అభినందనలు తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయం నందు వేస్ట్ పిక్కర్లకు నమస్తే పథకం ప్రొఫైలింగ్ కార్యక్రమం నిర్వహించారు. పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న హాజరై నమస్తే స్కీమ్ కి సంబంధించి వేస్ట్ పిక్కర్లు, హెయిర్ పిక్కర్లు, ఉల్లిపాయలకు పాత ఇనుము, ప్లాస్టిక్ డబ్బాలు సేకరణ, వారికి నమస్తే పథకం ప్రయోజనాలను వివరించారు. ఐడి కార్డులు, హెల్త్ కార్డులు, పీపీ కిట్స్, వారి పిల్లలకు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ మరియు మొదలగు పథకాల ద్వారా వారి జీవితాలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగానే మిమ్మల్ని అందరినీ కూడా, అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి వర్క్ చేసేటువంటి వాళ్ళందరూ గుర్తించాలని చెప్పేసి గమనించి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక చోటికి చేర్చి మీ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని పరిస్థితులను గమనిస్తూ మిమ్మల్ని కూడా అందరితో పాటుగా సమానంగా చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి రప్పించి మీ గురించి తెలుసుకొని మీకు ఏ అవసరాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని గమనించుకొని అవన్నీ కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసి, అప్లోడ్ చేసి మీకు కొన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి కార్యక్రమమే
నమస్తే ప్రోగ్రామ్. దీన్ని అబ్రివేషన్ రూపంలో నమస్తే అంటారు. నమస్తే యొక్క ఎక్స్టెన్షన్ అంటే నేషనల్ సహాయ కర్మచారి ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒక సంఘం ఇది. సో దీన్ని ఒక ఎన్జిఓ ద్వారా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రెండు కలిసి చేస్తాయి. దీంట్లో ఏం జరుగుతుంది ఏంటంటే కనుక ఫస్ట్ మీకు సంబంధించిన వివరాలు అందిస్తే కనుక మీకు సంబంధించిన వివరాలు, మీ పేరు, ఊరు, మీ ఆధారు, మీకు బ్యాంకు అకౌంట్ ఉండేది కానీ, మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇలాంటి సమాచారం కానీ అందిస్తే కనుక జరగబోయేటువంటి మేలు ఏంటంటే ఇంకా మీకేమన్నా ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఏమైనా ఉన్నాయా, డబ్బులు ఏమైనా కావాలా, డబ్బులు ఏమైనా అవసరం అంటే లోన్ ఇప్పిస్తారు. సొంతంగా ఏదన్నా ఇంకా ఇంప్రూవ్ కావాలంటే ఇంకా, లేదా ఆరోగ్యం కావాలంటే ఇంకా హాస్పిటల్లో చూపిస్తారు ఇన్సూరెన్స్ ద్వారా. అలాగే మీ పిల్లలకు చదువులు కావాలి, గవర్నమెంట్ స్కూళ్ళకు కాకుండా ప్రైవేట్ స్కూల్స్ పోవాలి, ప్రభుత్వం కొంత భరిస్తుంది. ఇతరాతరంగా అవసరాలు ఉంటే ఇలాంటివన్నీ కూడా గమనించడానికే ఈ యొక్క నమస్తే కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, స్వచ్ఛంద కార్పొరేషన్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, ఆర్ఓగా దళిత బహుజన రీసోర్స్ సెంటర్ స్టేట్ కోఆర్డినేటర్ హేమలత, జిల్లా కోఆర్డినేటర్ నిర్మల, రజని, పోస్టల్ బ్యాంక్ ఆర్ఈ లిఖిత్, వార్డు సెక్రటరీ వినీల్, సర్వేయర్స్ పాల్గొన్నారు. మీరు ఈరోజు మీ వృత్తికి వెళ్ళి ఉంటే కొంత ఆదాయం వచ్చేది, కుటుంబంలో కొంత వెసులుబాటుగా ఉండేది అని అనుకోవచ్చు. కానీ గుర్తింపు అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరం. గుర్తింపు అనేది ఉండాలి. మీ అందరికీ ఆధార్ కార్డ్, యావత్తు సమాజంలో ప్రతి ఒక్క సభ్యుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో, చెత్త ఏరుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి వేస్ట్ పిక్కర్స్కి, హెయిర్ పిక్కర్స్కి, మీ అందరికీ కూడా ఈ నమస్తే స్కీమ్ కార్డ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ బెనిఫిట్స్ మన అనిల్ కుమార్ గారు చెప్పారు. అలాగే ఇందాక నేను మీ అందరికీ తెలియజేశాను. మీరందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయితే ట్రైసైకిల్స్ కూడా మీకు అందించబడతాయండి. గతంలో ఎడ్లలింగి కాలనీకి మన ఆర్గనైజేషన్ తరఫున ట్రైసైకిల్స్ అని గత 2 సంవత్సరాల క్రితం మనం అందించాం. పొందిన వారికి, పొందని వారికి మీ ఆదాయంలో ఉన్న వ్యత్యాసాలని మేము చాలా దగ్గర నుంచి చూసాం. మీ అందరూ కూడా ఈ స్కీము, ఈ కార్డుకి కావాల్సినటువంటి సర్వేయర్స్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వడంలో చాలా సంపూర్ణంగా వ్యవహరించండి. ఈ యొక్క నమస్తే స్కీమ్ అనేది మన రాష్ట్రంలో స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా అమలు చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క నమస్తే స్కీమ్కి ఎవరెవరు అర్హులు అనేది ఆల్రెడీ చెప్పుకున్నాను. సో మొట్టమొదటిగా ఈ యొక్క చెత్త సేకరణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, అండ్ రెండవదిగా చిట్టంటికి వ్యాపారం ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళు అర్హులుగా ఉంటారు. ఓకేనా? సో మొట్టమొదటిగా ఎవరెవరైతే ఈ యొక్క వృత్తిలో కొనసాగుతారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా పీపీ కిట్స్ అనేది అందజేయడం జరుగుతుంది. సో ఈ పీపీ కిట్స్లో ఏంటంటే ఫుల్ బాడీ సూట్, ఇప్పుడు మన మున్సిపల్ సిబ్బంది ఎట్లయితే సూట్స్ పైన కోట్ లాంటిది ఎట్లయితే ధరిస్తున్నారో అటువంటి కోట్ కానీ, ఈవెన్ పని ప్రదేశాల్లో మీరు వేరే వేరే ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ గాజు పెంకులు లేకపోతే మిగతా వ్యర్థాలను కూడా దృష్టిలో ఉంచుకొని మీకు ఈవెన్ గంబూట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గంబూట్స్తో పాటు మీకు 6 జతల, వారంలో 6 రోజులు మీరు ఈ వృత్తిలో కొనసాగుతుంటారు కాబట్టి సో 6 జతల హ్యాండ్ గ్లౌజెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ సరుకులను పూర్వ పద్ధతిలో డీలర్ల ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు అన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో డీలర్ల ఉనికి కోల్పోయేటట్లు ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా వైఎస్ జగన్ ఎండియు వ్యవస్థను తీసుకువచ్చారని, దీనిని రద్దుపరచాలని గతంలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనేకసార్లు కలిసినట్లు చెప్పారు. ఈ అంశాన్ని కూటమి అజెండాలో పొందుపరచడం జరిగిందని, దానిలో భాగంగానే ఎండియు వ్యవస్థను రద్దుపరిచి తిరిగి రేషన్ డీలర్ల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే 2025 మే 20వ తేదీన రేషన్ డీలర్లకు స్వతంత్రం వచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం డీలర్ల అందరికీ పునర్జన్మ అని లీలా మాధవరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ యొక్క పీడిఎస్ వ్యవస్థను ఏ విధంగా రేషన్ మాఫియాకు అనుకూలంగా మార్చాలనే దురుద్దేశంతో మాకు సమాంతరంగా ఎండిఓ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆహార భద్రతా చట్ట ప్రకారం
వ్యవస్థ ప్రవేశపెడితే చట్టానికి విరుద్ధం. దాని మీద నేను 4-5 సంవత్సరాల నుంచి మన గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 4 ఏళ్ల క్రితమే కలవటం, అప్పటి నుంచి ఇప్పటి వరకే లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వర్ గారిని కానీ, నాదెళ్ల మనోహర్ గారిని కానీ కలిసి మా యొక్క సమస్య ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా పంపిణీ జరుగుతుంది కాబట్టి ఆ వ్యవస్థను రద్దు చేసి రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయాలని చెప్పి మేము కోరిన మీదట ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో ఈ యొక్క రేషన్ డీలర్లకు అనుకూలంగా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మే నెల 20వ తేదీన ఈ యొక్క ఎండి వ్యవస్థను రద్దు చేస్తూ తిరిగి రేషన్ డీలర్ల ద్వారానే పంపిణీ చేయాలనేటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం మాకు. ఎందుకంటే దేశానికి 1947లో స్వతంత్రం వస్తే రేషన్ డీలర్లకి మే 20వ తేదీన 2025లో స్వతంత్రం వచ్చేటట్టు అయింది. డీలర్లందరికీ పునర్జన్మ ఇది. అంతేకాదు కార్డుదారులకి ఇంకా అనేక రకాలుగా వస్తువులు ఇవ్వాలని కూడా గౌరవ మన నాదెళ్ల మనోహర్ గారు నిన్న కమిటీ మీటింగ్లో మాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ వ్యవస్థను బలోపేతం చేసి డీలర్లందరికీ న్యాయం చేసే బాధ్యత ప్లస్ ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయబోతున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. జగన్మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం ఈ రోజున ఎండి వ్యవస్థను గతంలో తీసుకొచ్చారు. దానికి చరమగీతం పాడటం అనేది మా డీలర్లందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ రోజున ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ప్రజలకు అందుబాటులో ఉండి సక్రమంగా పంపిణీ జరిగేటటువంటి వ్యవస్థలు ఇదొకటి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా డీలర్లందరూ కూడా నేను విన్నవిస్తా ఉన్నా, ఈ రోజున ప్రభుత్వం మన మీద ఎంతో నమ్మకంతో రన్నింగ్లో ఉండే ఎండి వ్యవస్థను తీసేసి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుందంటే మన మీద ప్రభుత్వానికి ఉన్న నమ్మకం. ఆ నమ్మకానికి అనుగుణంగా డీలర్లందరూ కూడా టైం అనేది చూసుకోకుండా ఎంత టైం అయినా సరే వెచ్చించి కార్డుదారులు లైన్లో లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేయాలి. అంతేకాకుండా సరైన తూకంతో ఇవ్వాలి. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు మాత్రం ఇవ్వాలి. అదనంగా మాత్రం డబ్బులు తీసుకునే పరిస్థితి చేయొద్దని చెప్పి నేను డీలర్కి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు చిన్న విరామం.